మొక్కజొన్న ముందుగా చెప్పుకున్నట్లు మనకు మొక్కజొన్న ఏంటంటే నీళ్ళు లేకపోయినా పండదు, నీళ్ళు ఎక్కువైనా కానీ అది మంచి దిగుబడి రాదనమాట. సో మనకి ముఖ్యంగా ఏంటంటే మొదటి 10 నుంచి 15 రోజుల్లో నీళ్ళు నిల్వ ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకోటి ఏంటంటే పూత దశలో, మోకాలు దశలో, తర్వాత గింజ పాలు పోసుకునే దశలు అనేవి ఇవన్నీ సున్నితమైన దశలు. అంటే ఈ 4 స్టేజెస్లో అంటే ఈ 4 స్టేజెస్లో ఏంటంటే నీటి ఎద్దడి ఉన్నట్లయితే మనకు కావాల్సిన దిగుబడి అనేది మాత్రం మనము అంటే రాదనమాట. కాబట్టి మనకు వర్షాకాలంలో ఏంటంటే నీటి యొక్క అంటే వర్షాధారంగా పండించినప్పుడు మనకు వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనకు ఒకవేళ బోర్స్ కానీ బావుల కింద కానీ మనం పండించినట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే మనకు విత్తేటప్పుడు మనకు యాక్చువల్లీ మనం వర్షం వచ్చినప్పుడు మంచి వర్షం వచ్చినప్పుడు విత్తుకోవాలి. తర్వాత మనకు 30 నుంచి 35 రోజులు ఎప్పుడైతే మోకాల దశలో ఉన్నదో అప్పుడు కూడా మనకి ఆకులు బాగా రాగటానికి, తర్వాత అదేవిధంగా పూత దశలో ఏంటంటే పూలను మంచిగా ఉండడానికి, పుప్పొడి బాగా రావడానికి, పాలినేషన్ బాగా రావడానికి తడి అనేది చాలా అవసరం. తర్వాత గింజ పాలు పోసుకునే దశలో ఏంటంటే గింజ బాగా అవ్వడానికి, గట్టిపడడానికి, గింజ మొత్తం రావడానికి మనకి నీటి అనేది అవసరం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఇదేమో నీటి యాజమాన్యం. ఒకవేళ నీరు సరిగా లేనట్లయితే ఖచ్చితంగా మనము నీరు ఇచ్చుకోవాలి. ఒకవేళ గినక మనము నీళ్ళు ఎక్కువైతే నీళ్లు తీసుకునేటట్టు చూసుకోవాలి. అందుకే వానాకాలంలో తప్పనిసరిగా బోధ కాలువల పద్ధతిలో మాత్రమే మనము విత్తుకోవాలి. బోధ కాలువ పద్ధతిలో విత్తుకున్నప్పుడు మనకు బోధ పైనుంచి 1/3 వంతు పైనుంచి మనము విత్తనం పెట్టుకోవాలి. అట్లా విత్తనం పెట్టుకోవడం వల్ల ఒకవేళ నీరు ఎక్కువ ఉన్నా కానీ మనకు వేరు వ్యవస్థకు కానీ మొక్కకు కానీ ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఒకవేళ నీళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే అక్కడంతా శిలీంధ్రాలు, ఫంగస్ అంతా వచ్చి ఆ మొక్క చచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. నీటి కాలువలు, బోధ కాలువల పద్ధతి వల్ల ఇంకోటి ఏంటంటే కలుపు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బోధలు కాలువల పద్ధతిలో మనం చేసుకోవాలి. తర్వాత నీరు అంటే పూత దశ తర్వాత ఒక 5 నుంచి 10 రోజుల తర్వాత నీటి ఎద్దడి కానీ బెట్ట పరిస్థితులు కానీ ఒకవేళ ఉన్నట్లయితే మనకి ముందుగా చెప్పుకున్నట్టు చార్కోల్ రాడ్ మసికుళ్ళు తెగులు అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నీళ్లు పెట్టుకోవడం అనేది కంపల్సరీ అన్నమాట.